సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్ష విరమించారు. గత 8 రోజులుగా కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్ష చేస్తున్నారు. ప్రజా మద్దతుతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు మద్దతు తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్ సైతం విలీనంపై స్పందించి ప్రజా నిర్ణయం మేరకు కేంద్రం ఏది చేసినా తాము అంగీకరిస్తామని ప్రకటించారు. తమకు మొదటి విజయం అందించిందంటూ నేడు దీక్షను ఎమ్మెల్యే శ్రీ గణేష్ విరమించారు. ప్రజా నిర్ణయం మేరకే తాము నడుచుకుంటామని శ్రీ గణేష్ స్పష్టం చేశారు. సీనియర్ నాయకులు నిమ్మరసం నుంచి దీక్ష విరమింపజేశారు. త్వరలో జేఏసీ ఏర్పాటు చేసి ఢిల్లీ పెద్దలను కలవడంతో పాటు వారు స్పందించకపోతే పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని శ్రీ గణేష్ తెలిపారు. వేరే వేరే వేదికల ద్వారా కూడా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాలనేది భాగం. నిన్న మా విజయం ఏంటంటే వారు స్పందించడం, వారు కూడా ఇది సానుకూలంగా ఉండడం, ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పకనే చెప్పింది. ఎందుకంటే మేము ఈ డిమాండ్ వేరే, ఆ పార్టీ వేరే, ప్రజలకు వ్యతిరేకం అవుతుంది, ప్రజలకు మళ్ళా ఫుల్ ఉద్రేక్తం మారుతుంది. కాబట్టి కన్ఫ్యూషన్లు చెప్పినా కూడా ఆయన అర్థం ఒకటే, ప్రజలు కోరుకుంటుంది న్యాయమైన డిమాండ్ అని, ఎలక్షన్ వ్యవస్థ లేదని, మెర్జర్ కూడా కోరుకుంటారని వారే చెప్పారు. కాబట్టి ఇవన్నీ వారు ఎన్ని రోజులు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడిరంటే దీక్ష సఫలమైందనే భావం. దీక్షకి వచ్చిన స్పందనను చూసే వారు కూడా దీనికి ఓకే అనాలనే అన్నారు. కాబట్టి మార్గాలు చూసుకొని ఖచ్చితంగా ఇక్కడ కూర్చోగానే కేంద్రం ఇస్తుందని కాదు, కేంద్రం ఖచ్చితంగా ఇస్తుంది, ఖచ్చితంగా ఇవ్వాలి. దీని ఇంకో విషయం కూడా చెప్పారు వారు, ఈటల రాజేందర్ గారు. ఏమని అంటే ఇది అన్ని కంటోన్మెంట్ తోటి కూడిందని. మన తెలంగాణ రాష్ట్రం అడిగినప్పుడు కూడా భారతదేశంలో వేరే వేరే రాష్ట్రాలు కూడా కొత్త రాష్ట్రాలు అడిగారు. కానీ మనకు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది, తల్లి సోనియా గాంధీ అమ్మ ఇచ్చింది. ఇది కూడా మీకు కూడా నాకు ఎమ్మెల్యేగా ఓటేసినప్పుడు నా బాధ్యత ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు మీరు కూడా ఎంపీగా మీరు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత నుంచి తప్పించుకునే విధంగా మాట్లాడితే ప్రజలు హర్షించారు, అవమానపడే విధంగా మీ వ్యవహారం ఉంది. కాబట్టి మీరు వైఖరి మారుకొని ప్రజలకు మేలే విధంగా మీరు కూడా ఇకనైనా ఇది శ్రీ గణేష్ పేరు వస్తుందని మీరు పంతానికి పోకండి. నేను మీకే శాల్వలేసి ఏ విధంగా సన్మానం చేయాలనో మీరు సాధిస్తే ఆ విధంగా సన్మానం చేస్తానని కూడా మీడియా ద్వారా